1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్. మీకు ఎక్కడ కూడా ఇది ఎవరు చెప్పి ఉండరు అని నేనేమో అనను. చాలామందికి, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఒక చిన్నట్లు ఇంట్రెస్ట్ అయింది. ఈ రోజుకి మీ వయసు ఎంత అంటే ఇయర్స్లో చెప్తాం, కానీ ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు, రోజులతో సహా చెప్పాలి. సో అది చాలా ఇంపార్టెంటు. మనకి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లెక్కలు ఉన్నాయి కదా, ఆ వడ్డీ లెక్కలు చెప్పేటప్పుడు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే అప్పు ఎప్పుడు తీసుకున్నాడు, ఎప్పుడు తీరుస్తున్నాడు, ఎంత అయింది లెక్క కట్టాలి కదా, దానికి సంబంధించింది. ఇది సరదాగా మీ ఫ్రెండ్స్ని అడిగి చూడండి, మీకు ఈ క్లూ చెప్పకముందు. సో వాళ్ళు కామన్గా చేస్తారు, లేదంటే ఊరికే లెక్కలు కట్టేసి చెప్తారు, దానికి ప్రాసెస్ ఏం చేయరు. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదే చూడండి. ఇక్కడ టుడేస్ మై ఏజ్, ఈ రోజుకు నా వయసు. దానికి ఏం చేయాలంటే ఏ రోజైతే చేస్తున్నామో ఆ రోజుని రివర్స్లో రాసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు 22 మే 2026, రైట్? 22 మే 2026 దీన్ని రివర్స్లో రాసుకోవాలి. 2026 మే 22. ఎవరిది వయసు కావాలనుకుంటున్నారు, దాన్ని కూడా రివర్స్లో రాసుకోవాలి. ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/11/1965. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇదే ఫార్మేట్లో రాసుకోవాలి. 1965 11, సో 10. ఇది రాసుకునే పద్ధతి. తర్వాత 22 - 10 ఈజీగానే ఉంది. ఇది పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి బారో తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి ఇలాగ తీసుకుందాం. 2 1. ఇక్కడ పైన 5 ఉంది, కింద 11 ఉంది, పోదు కదా. అలాగా తీసుకుంటే ఇక్కడ నుంచి 12 తీసుకోవాలి. మామూలు కామన్ బారో తీసుకుంటే ఏం తీసుకుంటాం, 10 అనుకుంటాం. కాదు, ఈ ఫార్మేట్లో ఇక్కడికి ఒక ఇయర్ని పట్టుకురావాలన్నమాట. 12 + 5 17, 17 - 11 అంటే 6. తర్వాత ఇది కామన్ 0, సో ఇక్కడ నుంచి ఇది కామన్, ఇది దీనికి అలాంటి కండిషన్ ఏం లేదు. సో 12 అంటే 6, సో 0 0. 60 years 6 months 12 days. సో దట్ ఈస్ ద ఫార్మేట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ప్రతి వాళ్ళకి మనం ఏదైనా అప్లికేషన్ నింపేటప్పుడు ఈ డేటుకి మీ వయసు ఇంత ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే చాలామంది యాప్లు డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మోయగలిగిన బరువుకి సహాయకుని పెట్టుకోం కదా, చేయగలిగిన లెక్కకి ఎందుకు టూల్ వాడుతున్నారు? ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఆధారపడడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీ బ్రెయిన్ తోటే చేయడం స్టార్ట్ చేయండి. యువర్ బ్రెయిన్ విల్ గెట్ షార్ప్, రైట్? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పటికి స్వాతంత్రం వచ్చి ఎన్ని నెలలైందో చూద్దాం ఒకసారి. 22/5/2026 దీన్ని రివర్స్లో రాసుకోవాలి. 2026 5/22 1947 8/15, రైట్? సో 15 12 మైనస్ అంటే 7, ఇది కామన్. ఇక్కడికి మనకు 12 తెచ్చుకోవాలి. 17 17 - 9 అంటే 8 అంటే 9. సో ఇక్కడికి 15 8, సో ఇక్కడ నుంచి 11 7. అంటే ఈ రోజుకి
మనకి స్వాతంత్ర్యం వచ్చి 78 years 9 months 7 days. ఇప్పుడు ఇది డేట్ ఎక్కువగా ఉన్నది చూద్దాం. ఒకటి 2027 జనవరి 1కి ఇప్పుడు నా వయసు ఎంతో చూద్దాం. ఆ రోజుకి 2027 జనవరి 1 1965 11 and 10 రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు 1 ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఏం తీసుకోవాలి 30. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తక్కువగా ఉన్నప్పుడు మంత్స్లో నుండి ఒక మంత్ తీసుకెళ్ళాలి. 30 + 1 31, 31 - 10, సో 31 - 10, సో అంటే 21, సో 21. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు 12 అవుతుంది. 12 ఉంది, ఉన్న ఒకటి మనకు బారో వెళ్ళిపోయింది కాబట్టి 12 - 11 అంటే 1. ఇక్కడ 6 - 5 is 1, రైట్. 12 - 6 6. సో జనవరి 1వ తారీఖు నా వయసు 61 సంవత్సరాల 1 నెల 21 రోజులు అవుతుంది. సో ఈ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆ రోజుకి ఏంటో గబగబా చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.